गणाधिपतये नमः। ऐं सरस्वत्यै नमः। श्रीमद्राजराजेश्वराय नमः। समस्त भक्तमहाशयुలకు శ్రీ పరమేశ్వర కృప సిద్ధిరస్తు. మన ధర్మజ్ఞాన పరిపూర్ణ స్థితిగతులు తెలుసుకునే స్థితి అందరికీ అవసరం. ఎందుకంటే ఇంత గొప్ప సనాతన ధర్మమై ఉన్నది మనది. ఇలాంటి గొప్ప ధర్మ నియతి చెప్పుకోలేని స్థితి, అంటే చెప్పని వారు వినలేని వారి స్థితి వల్ల అన్య మతానికి ప్రతి ఒక్కరు ప్రీతిని చెందుతునేటువంటి సందర్భం వస్తున్నది. కాబట్టి భగవంతుని సంకల్పం చేత గ్రామ గ్రామాన శివ కళ్యాణము, శివ పురాణము చెప్పదలుచుకుంటుమే. దీనిలో మన హిందూ ధర్మ సనాతన ధర్మ గొప్ప విషయాలు, మరి ప్రతి ఒక్క హిందూ పాటించాల్సినటువంటి ధర్మాలు, మరి మన దేవతా ప్రభావాలు అన్నీ కూడా వివరంగా చెప్పేటువంటి స్థితిని సంకల్పించినాము. మరి ఈ సంకల్పం కేవలం ఎటువంటి రాజకీయ ప్రభావాలతో సంబంధించినటువంటిది కాదు. కేవలం బ్రాహ్మణుడి ఎటువంటి ఫలాపేక్షణ, అంటే ఎవరి దగ్గర ఎటువంటి ధనము తీసుకోకుండా ఆయా గ్రామాలలో ఉండేటువంటి దేవాలయాలలో శివ కళ్యాణం అందరితో చేయించి శివుని యొక్క మహత్యము, శివుని యొక్క పురాణము వివరించి, మరి హిందూ ధర్మంలో ఉన్నటువంటి నీతి ధర్మం ఎలాంటిదో అన్నీ కూడా సవిస్తరంగా వివరంగా చెప్పాలనే కోరిక చేత ఇటువంటి సంకల్పం చేసినాము. మరి మీరు దీనికి చేయాల్సింది ఏంటయ్యా అంటే, మీ దేవాలయంలో కొంతమంది ఉండి కేవలం ఆ కళ్యాణంలో పాల్గొని కొంతమందిని మన ధర్మం గురించి చెప్పేటువంటి మంచి మాటలు విని ఆ భగవంతునికి నమస్కారం చేసి సరిపోతుంది. ఎటువంటి ఫలాపేక్షణ లేకుండా ఈ కార్యక్రమాన్ని చేద్దామని నిశ్చయించుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించగలరని చెప్పేసి నా యొక్క మనవి.